బీటెక్ రవి ఒకప్పుడు రెబల్ స్టార్, ఎవరి మీదనైనా పోరాడే శక్తి ఉన్న నాయకుడు. జగన్ 5 ఏళ్ల పాలనలో కడప జిల్లా మొత్తం టీడీపీని నడిపించి జగన్ పార్టీకి ముచ్చెమటలు పోయించారు. బీటెక్ రవి అంటే మామూలుడు కాదబ్బా అన్న ఫీలింగ్ తెప్పించారు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో ఉన్న బీటెక్ రవి కూటమి అధికారానికి వచ్చిన తర్వాత మాత్రం మారిపోయారు. ఇప్పుడు సంపాదనే ప్రధాన అజెండాగా పనిచేస్తున్నారు. అందిన కాడికి లాక్కోవాలన్న తపన ఆయనలో కనిపిస్తోందని టీడీపీ వర్గాలే అంటున్నాయి. రవి ఇప్పుడు ఇసుక మాఫియా నడపాలని చూస్తున్నారు. జిల్లాలో తాను తన వర్గం మాత్రమే ఇసుక టెండర్లు దక్కించుకోవాలని ఆయన కంకణం కట్టుకున్నారు. నిజానికి ఏపీలో ఇసుకను ఉచితం చేసిన కూటమి ప్రభుత్వం లోడింగ్ రవాణాకు మాత్రం ఛార్జీలు వసూలు చేస్తోంది. ఈ ప్రక్రియ కోసం టెండర్లు పిలిస్తే బిజినెస్ మొత్తం తమ చేతుల్లో ఉండాలని బీటెక్ రవి బ్యాచ్ డిసైడ్ అయ్యింది. ఎవరు అడ్డం వచ్చినా ఏసేస్తామన్నట్లుగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. పులివెందుల నియోజకవర్గంలోని చక్రాయపేట, సిద్ధవటం మండలాల్లో ఇసుక రవాణా టెండర్లు దక్కించుకునేందుకు బీటెక్ రవి రౌడీయిజాన్ని ప్రదర్శించారు. ఎన్నికల్లో బూత్ క్యాప్చరింగ్ తరహాలో బీటెక్ రవి మనుషులు అందరినీ అడ్డుకున్నారు. టెండర్లు వేసే కార్యాలయంలోకి ఎవరిని ఎంటర్ కాకుండా బైఠాయించారు. వచ్చిన వారిని బెదిరించి కొట్టి పంపించేశారు. ఇదేమని అడిగితే అంతు చూస్తామని హెచ్చరించారు. కడప, వల్లూరు, కమలాపురం, దేవుని కడప, సిద్ధవటం, ఒంటిమిట్ట ప్రాంతాల నుంచి టెండర్లు వేసేందుకు వచ్చిన వారిని దగ్గరుండి పంపించేశారు. టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అనుచరుడు ప్రకాష్ ను కిడ్నాప్ చేసిన బీటెక్ రవి వర్గం రహస్య ప్రదేశానికి తీసుకెళ్లి బెదిరించి పంపించేసింది. పైగా ప్రకాష్ పై బీటెక్ రవి అనుచరులు చేయి చేసుకున్నట్లు కూడా చెబుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం అమరావతిలోని పార్టీ హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. ప్రస్తుతానికి హైకమాండ్ మౌనం వహిస్తున్న 2-3 నెలలుగా బీటెక్ రవి తీరుపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కడప జిల్లాలో కూటమి పార్టీల నేతలతో ఆయన గొడవలు పడుతున్నారని చెబుతున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూడా బీటెక్ రవి హవా నడిచింది. వైసీపీ వాళ్ళు అస్సలు పోటీ పడకుండా బీటెక్ రవి బ్యాచ్ అడ్డుకుంది. చివరకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా దగ్గరికి రాలేకపోయారు. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, బీటెక్ రవి మధ్య మాటల యుద్ధం జరిగింది. పైగా వైఎస్ వివేకానందరెడ్డి హత్యను ప్రస్తావిస్తూ బీటెక్ రవి అనేక ఆరోపణలు కూడా చేశారు. అవినాష్ రెడ్డి వల్లే వైఎస్ కుటుంబంలో చీలికలు వచ్చాయని బీటెక్ రవి వ్యాఖ్యానించడం కూడా అప్పట్లో చర్చనీయాంశమైంది. కూటమి అధికారానికి వచ్చినప్పుడు కడపలో రాజారెడ్డి రాజ్యాంగం పోయి భారత రాజ్యాంగం అమలుకు వచ్చిందని జనం సంతోషించారు. ఇంతకాలం రాజకీయ ఒత్తిడిలో ఉన్న కూటమి నేతలు ఇకపై జనం కోసం పనిచేస్తారని ఎదురు చూశారు. అయితే బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఫ్లై యాష్ కోసం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో గొడవ పడిన తీరుతో కూటమి ప్రభుత్వ పరువు పోయింది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ మేయర్తో ఆమె గొడవ పడిన తీరు, చెత్త తీసుకెళ్లి మేయర్ ఇంటి దగ్గర పోయించిన వైనం కూడా కాస్త ఇబ్బందికరమే అయ్యింది. మొత్తానికి కడప జిల్లా నేతల వ్యవహారం చంద్రబాబుకు తలనొప్పిగానే మారింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.